హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మ థాట్స్. ఈరోజు శివుడు అర్ధనారీశ్వరుడుగా ఎప్పుడు కనిపించాడు మనకి తెలుసుకుందామండి. పూర్వం గొప్ప శివభక్తుడికి శివుడి శాపం వల్ల మూడో కాలు ఏర్పడుతుంది అనమాట. ఆ మూడో కాలు ఉన్న వ్యక్తిని మనము ప్రతి ఒక్క శివాలయం గుడి మీద మనం చూస్తాం. ఇప్పటికీ కూడా ఉంటారు, మనం చూస్తే కనబడతారనమాట. అలా ఎందుకు జరిగింది? అసలు కథలోకి వెళ్తే, శివుడి కోసం వేల సంవత్సరాలు తపస్సు చేసిన శివభక్తుడు, తన పేరే భృంగి. తను ఏం చేస్తాడంటే, శివయ్య ప్రత్యక్షమైన తర్వాత నేను మీ ముందు నాట్యం చేస్తూ మిమ్మల్ని నేను దర్శించుకోవాలి అని అడిగితే, శివయ్య సరే అలాగే చేయని చెప్పి తాదాస్తు అంటాడనమాట. అయితే భృంగి ప్రతిసారి శివయ్య ముందుకు వచ్చి నాట్యం చేసినప్పుడు పక్కన పార్వతీదేవి ఉన్నా కూడా తను పట్టించుకోకుండా కూర్చున్న దాంట్లో చిన్న గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్లో తిరుగుతాడనమాట. శివయ్యకు ఒక్కటే ప్రదక్షిణ చేయడము, శివయ్యను ఒక్కటే దర్శించుకోవడము, నాకు శివయ్య ఒక్కడే చాలు అని అనడము, ఇలాంటివన్నీ చాలా చేస్తాడు భృంగి. ఇట్లా చేస్తున్నప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నావు భృంగి అని అడుగుతాడు అనమాట శివయ్య. దానికి భృంగి చెప్తాడు, నేను మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని పూజించను స్వామి అంటాడు. అప్పుడు శివయ్యకి కోపం వచ్చి, అలా ఎప్పటికీ చెయ్యకు, నేను శక్తి లేనిదే, పక్కన పార్వతీదేవి శక్తి అంటాడు, ఆ శక్తి లేనిదే నేను లేను అని చెప్తాడనమాట. స్వామి ఎంత నచ్చ చెప్పినా కూడా భృంగి వినడు. నాకు అవన్నీ తెలియదు స్వామి, నువ్వు తప్ప నాకు వేరే దేవుడు అయితే ఎవరు లేరు అని. అప్పుడు శివయ్య చూడు, పార్వతిని నాలో కలుపుకొని చూపిస్తాను నీకు అని చెప్పి, అప్పుడు శివయ్య పార్వతిని తనలో కలుపుకుంటాడు అనమాట. కలుపుకొని అర్ధనారీశ్వరుడుగా తనకి ప్రత్యక్షంగా చూపిస్తాడు. తనకే ఫస్ట్ అర్ధనారీశ్వరుడుగా కనిపిస్తాడు. అయినా కూడా ఈ భృంగి ఏం చేస్తాడంటే, తను ఎన్ని చెప్పినా కూడా మళ్ళీ వినకుండా, అమ్మని ఎలాగైనా నేను వేరు చేస్తానని చెప్పి ఒక చిన్న తూనీగా కందిరిగా అంటారే, పెద్దగా ఉంటుంది బీటల్, అది దానిలాగా తయారయ్యి మళ్ళీ అమ్మవారికి స్వామికి మధ్యలో కన్నం పెట్టుకొని పోయి మళ్ళీ స్వామివారిని మాత్రమే తిరుగుతాడనమాట. ఇంత చెప్పినా కూడా నువ్వు మాత్రం మా మాట వినకుండా నువ్వు చేసావు కాబట్టి, నీకు ఎలా చెప్పినా నువ్వు వినవు కాబట్టి, శక్తి లేనిదే నువ్వు లేవు. ఫస్ట్ నీలోంచి శక్తి వెళ్ళిపోతే నువ్వు ఎలా ఉంటావు, నా ముందు నువ్వు ఎలా నాట్యం చేస్తావో చూస్తానని చెప్పి పార్వతీదేవి దిగేసి వచ్చి శక్తిని తీసేస్తుంది అనమాట భృంగిలోంచి శక్తి తీసేసిన తర్వాత తను లేయలేడు, తన బ్లడ్ అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. తను ఎలా కొలాప్స్ అయిపోయినా కూడా శివయ్యనే చూస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు శివయ్య చెప్తాడు, నీలాంటి భక్తుడు ఇంక పైన పుట్టకూడదు, ఇంక పైన ఉండకూడదు అంటే, నీకు ఫస్ట్ శిక్ష పడిందంటే ఇంకొక వేరే భక్తుడు ఇలా రాడు, నన్ను పార్వతిని నన్ను శక్తిని విడతీయుడు అని చెప్పి మూడో కాలు వచ్చేలాగా చేసి శపిస్తాడనమాట. అందుకని తను గుడిపైన అలా ఉండిపోతాడు.